హల్లెలూయా. ఎవరు గద్దించారు? యేసు గద్దించారు. ఎవరు గద్దించారు? యేసు గద్దించాడు. యేసు గద్దించినప్పుడు ఏ హాని చేయకుండా అందరి మధ్య వానిని విడిచి ఏమైందంట? వదిలిపోయేను. పోయింది, ఇంకెళ్ళిపోయింది. అవుట్, వెళ్ళిపోయింది. యేసు గద్దిస్తాడు, యేసు బాగు చేస్తాడు, యేసు సరి చేస్తాడు. వీలైతే గద్దించడం అని అంటే దండించటం అని కూడా అనాలి. గద్దించటం అంటే దండించటం కూడా అనాలి. లోబడకపోతే దండిస్తాడు కూడా. తప్పదు. దావీదు మహారాజునే దండించాడు. అపవిత్రమైన కార్యం చేసి ఎవరు గమనించలేదు, ఎవరు నన్ను చూడలేదు అని అనుకొని మోసంలో ఉండిపోయాడు. కానీ దేవుని దృష్టికి పడిపోయాడు. చూశాడు, ఒప్పుకుంటాడేమోనని. ఒప్పుకోలా. కొంతకాలము గడిచిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా మేలుకోలా, అయినా నిద్ర లేవలా, మత్తులో చేరిపోయాడు. ఇప్పుడు నాతాననే ప్రవక్తను పంపించి గద్దించటం ప్రారంభించాడు. గద్దించి ఊరకలేడు, దండించటం ప్రారంభించాడు. ఏమని దండించాడో తెలుసా? ఇప్పుడు నీ ఇంటిలో నీకు పుట్టబోయే కుమారుడు చనిపోబోతున్నాడు. ఆయన దండన దాకా ఎదురు చూసావా? నష్టపోతావు. ప్రేమ అనుకొని ఏమైనా చేస్తే క్షమిస్తాడని, ఏమైనా చేస్తే మన్నిస్తాడనుకొని ఆయన కృపను చనువు చేస్తే, ఆయన కృపను చులకన చేస్తే, ఆయన కృపను త్రోసివేస్తే, ఆయన కృపను కాళ్ళ రాస్తే ఆయన గద్దించటమే కాదు, దండిస్తాడు కూడా. ఆయన కర్రెత్తుకుంటే నువ్వెక్కడుంటావో తెలుసా? హాస్పిటల్లో వెళ్ళి పడతావు. ఆయన కర్రెత్తుకుంటే చాలు, కొట్టబండ్లే. కర్రెత్తుకుంటే చాలు, ఎక్కడుంటావు? ఐసీయూలో ఉంటావు. కర్రెత్తుకుంటే చాలు, ఎక్కడుంటావు? మూలగుతుంటావు. కర్రెత్తుకుంటే చాలు, దుప్పటి కింద ఉంటావు. కర్రెత్తుకుంటే చాలు. పిల్లరా, పాపం విడిచిన వైపు తిరుగు అని బోధించేటప్పుడు ఆయనకు లోబడి వచ్చావా? ఆశీర్వదించబడతావు. లోబడి వచ్చావా? దీవించబడతావు. లోబడి వచ్చావా? మేలు పొందుతావు. లోబడి వచ్చావా? విడుదల పొందుతావు. లోబడి వచ్చావా? ఉపకారం అనుభవిస్తావు. లోబడి వచ్చావా? ఆశీర్వాదం నీదవుతుంది. లోబడి వచ్చావా? నీ జీవితం బాగుపడుతుంది. లోబడి వచ్చావా? నీవు దీవించబడతావు. నీ తరము దీవించబడుతుంది. నీవు దీవించబడ్డ వ్యక్తిగా నీ బిడలే నీకు పరిచర్య చేసేవారిగా మిగిలిపోతారు. పిల్లరా, గమనించుదాం. ఆయన అపవిత్ర ఆత్మను ఏం చేశాడో తెలుసా? గద్దించాడు. అది వానిని విడిచి పారిపోయింది. ఆయనకు అధికారం ఉంది. దేని మీద అధికారం ఉంది? అపవిత్రాత్మల మీద అధికారం ఉంది, దురాత్మల మీద అధికారం ఉంది, అంధకార శక్తుల మీద అధికారం ఉంది, చీకటి శక్తుల మీద అధికారం ఉంది, చాతబడి శక్తుల మీద అధికారం ఉంది, వశీకరణపు శక్తుల మీద అధికారం ఉంది, ప్రతి రోగం మీద అధికారం ఉంది, ప్రతి వ్యాధి మీద అధికారం యేసుకు ఉన్నది. హల్లెలూయా. ఆయనకు అధికారం ఉంది. కాబట్టి అధికారం కలిగి బోధించినట్టుగా అధికారం కలిగి అపవిత్రాత్మను ఏం చేశాడు? గద్దించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నీలో ఉన్న అపవిత్రాత్మను కూడా ఆయన గద్దించటానికి నువ్వు ఆయన యొద్దకు రాగలిగితే, ఆయన గద్దించటానికి నువ్వు అనుకూల పడితే, ఆయన గద్దించటానికి సరిదిద్దడానికి ఆయన పాదాల దగ్గరకు వచ్చేస్తే, ఆయన గద్దించి సరిదిద్దడానికి ఆయన హత్తుకుంటే నువ్వు దీవించబడతావు. నీ జీవితం మారిపోతుంది. నీ నోటి మాటలు మారిపోతాయి. నీ నడవడిక మారిపోతుంది. నీ సావాసం మారిపోతుంది. నీ కుటుంబం మారిపోతుంది. నువ్వు మారిపోతావు. ఏంటి మారితే? మారిపోవడం అంటే ఆ ఏదో దాంట్లో నుంచి క్రీస్తు లోపలికి దిగిపోవడం కాదు. మారడం అని అంటే ఏదో దాని నుంచి యేసులోకి మారిపోవటం కాదు. మారడం అని అంటే ఏంటో తెలుసా? నీ అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టడం మారడం అంటే. చాలా మందికి మారడం అంటే ఓహో మారిపోయినా అని అంటారు. నువ్వు ఏంది కిరిస్తానీల్లో దిగిపోయినా అంటారు. ఇది దిగిపోవడం కాదు, ఇది ఎక్కిపోవటం. ఇది మారిపోవడం కాదు, జీవితాన్ని మార్చుకోవటం. ఇంతకు ముందు నేను మాట్లాడినట్టు మళ్ళీ మాట్లాడను.
ఇంతకు ముందు నేను చేసినట్టుగా మళ్ళీ చెయ్యను, ఇంతకు ముందు వెళ్ళినట్టుగా మళ్ళీ వెళ్ళను. ఒక ఆయన అబద్ధ సాక్ష్యానికి డబ్బులు తీసుకున్నాడు. ఆయనకు తోచినంత తీసుకున్నాడు. దేనికి? కోర్టులోకి వచ్చి నేను సాక్ష్యం చెప్తానని. సరే, ఇచ్చారు. కొంతకాలం అయింది, కొంతకాలం అంటే కొన్ని రోజులు అయ్యింది. ఇప్పుడు సమయం వచ్చింది, కోర్టు ఇచ్చిన వాయిదా సమయం వచ్చింది, వెళ్ళాలి. ఇప్పుడు మనసు గద్దించింది. దేనికి? లేని వార్తను నేను ఇప్పుడు పుట్టించాలి, లేని దానికి సాక్ష్యం చెప్పాలి. మనసు గద్దించింది. వెంటనే డబ్బులు ఎత్తుకోవ ఇచ్చేసి నేను చెప్పను, చెప్పలేను అన్నాడు. ఇది మార్పు. మరి నువ్వు? నాకు ఆ దినానికి లేకపోయినా నాకు అక్కర్లేదు, కానీ నాకైతే అపవిత్రమైనది నాకొద్దు అని అనుకున్నాడు, అపరిశుద్ధమైనది నాకొద్దు అనుకున్నాడు. లేకపోయినా నేను పస్తైనా పడుంటా అనుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుపోయి ఇచ్చేశాడు. దేవుని ఆత్మకు లోబడ్డాడు. ఇంతకు ముందేమో అపవిత్రాత్మకు నిలబడ్డాడు, డబ్బులు తీసుకున్నాడు. మనసు గద్దించింది, మనస్సు మార్చుకున్నాడు, దేవుని ఆత్మకు లోబడ్డాడు. ఇప్పుడు మారిపోయాడు. ఎత్తుకొని పోయి అపవిత్రమైన డబ్బులు, ఇది యూదా ఇస్కరియోతు డబ్బులు నాకొద్దు, నీవే ఉంచుకో అని ముఖం మీద కొట్టేసి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నీవు ఏ ఆత్మచేత నడిపించబడుతున్నావు? అపవిత్ర ఆత్మచేత నడిపించబడుతున్నావా? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? దేవుని ఆత్మచేత నడిపించబడితే నీ దగ్గర అన్యాయం ఉండకూడదు. అపవిత్రాత్మచేతను మరి నడిపించబడుతుంటే నీ దగ్గర ఉండేది ఏంటో తెలుసా? అపవిత్రమైన కార్యాలు, అబద్ధ సాక్ష్యం ఉంటుంది, అబద్ధపు మాటలు ఉంటాయి, దురాత్మిక ఆలోచనలు ఉంటాయి. నీకు ఎంతసేపటికి సిగరెట్ మీద ఉంటుంది, లేదా పాన్పరాక్ అంటాడు, లేదా ఏదో భూత పదాలు అంటాడు, ఏదో భూత బొమ్మలు అంటాడు, వాడు ఏదేదో చేస్తాడు, ఏదేదో వాడు అలంకరిస్తాడు, ఏదో తిమ్మిని చేసి బొమ్మను చేద్దామంటాడు, మనుషులను ఒప్పించుదామంటాడు, ఇంట్లో నటిస్తాడు, బయట నటిస్తాడు. ప్రియులారా, ఇది అపవిత్రాత్మ కింద ఉండేటువంటి వారు చేసే కార్యం. నటన, హిపోక్రసీ, నటించటం. నటించి మభ్యపరిచి ఏమనుకుంటాడో తెలుసా? తనకు తాను భుజం తట్టుకుంటాడు. యు ఆర్ గ్రేట్, నా భార్య నమ్మేసింది కాబట్టి నాకు చాలా గ్రేట్ అనుకుంటాడు. భార్య నమ్మేసింది, పర్లేదు అనుకుంటున్నాడు. నా బిడ్డలను నమ్మించేశా, మా తల్లిదండ్రులను నమ్మించేశా, నా ఇంట్లో వాళ్ళని నమ్మించేశా, మా స్నేహితులను కూడా నమ్మించేశా. ఓ, నాకు ఇందులో నైపుణ్యత వచ్చింది అని అనుకుంటున్నాడు. బట్ ఆ వ్యక్తి తనకు తానే గాయపరుచుకుంటూ, తనకు తానే నష్టపోతూ, తాను ఎవరి కిందకి తెలియకుండా జోగిపోతున్నాడు తెలుసా? అపవిత్రాత్మ కిందకి జోగిపోతున్నాడు. ఒక దినం నువ్వేమి విత్తావో ఆ పంటకు వస్తావు. యేసుక్రీస్తు ప్రభువారికి అన్నింటి మీద అధికారం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి చాలు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లాంటి అంధకార సంబంధమైన వాటి నుంచి నిన్ను విడుదల చేయటానికి ఈ దినం నిన్ను కోరుకుంటున్నాడు. పోయిన వారం ఒక తల్లి ఈ వారం రాలేదు, మరి ఎందుకో? అపవిత్రాత్మ చేత నడిపించబడింది, ప్రార్థన చేసినప్పుడు వదిలిపోయింది, మేలును అనుభవించి వెళ్ళింది. పోయిన వారం కూడా ఉన్నాం, మేము వర్షంలో కూడా ఉన్నాం. మా కోరిక ఒకటి ఏంటో తెలుసా? యుద్ధ భూమిలోకి దిగిన తర్వాత యుద్ధం చేయకుండా తిరిగి వెనక్కి మేము వెళ్ళాం. వర్షం వచ్చినా, వరద వచ్చినా మేము నలుగురమేనైనా ఆ పచ్చ కింద అయినా ప్రార్థన చేసుకుని, ఒకవేళ అదే లేకపోతే మేము తెచ్చుకున్న పట్టనే పైన వేసుకునైనా లోపల చేరి ప్రార్థన చేసి వెళ్తాం. భూమిని వదిలిపెట్టి, యుద్ధ భూమిని వదిలిపెట్టి మాత్రం సాతానికి లోబడి వెళ్ళాం. వాడు ఎన్ని కుయుక్తులు వేయని, ఎన్ని వేషాలు వేయని, ఎన్ని అడ్డంకులు తేని మేము దిగింది యుద్ధ భూమిలోకి, అంటే దేవుని పరిచర్యలోకి వచ్చేసాం. వెనకంజా వెయ్యం 600 అని అనుకున్నాడు.
వీళ్ళతో పెట్టుకుంటే పని లేదనని ఇక్కడ రావాల్సిన వర్షాన్ని సూళ్ళూరుపేటలో 2 గంటల నుంచి 4 గంటల దాకా అల్లాడి వదిలేశారు. తుఫానా అనుకున్నాం మేము. కిటికీలు దబాదబా బాదుకున్నాయి. వర్షము, భయంకరమైన వర్షం, గాలి చుట్టు కొట్టేసింది. నేను అనుకున్నాను, వాడి తలకాయ కుప్పారెడ్డిపాళెంలో చేరింది, తోక ఎక్కడ చేరింది? సూళ్ళూరుపేటలో చేరింది. ఇక్కడ తల మీద కొట్టిన దెబ్బ తోకను ఏం చేస్తున్నాడు? అల్లాడి చోదులు పెట్టేశాడు. కాబట్టి ఈ దినం మాకు విజయమే. కొద్దిసేపు తర్వాత తమ్ముడు ఫోన్ చేసి, అన్న మాకు ఎండాకాలం అన్నాడు. నేనన్నాను, మాకు వర్షాకాలం అయ్యా అన్న. మాకు అక్కడ ఇక్కడ కనీసం చూద్దామంటే ఒక చుక్క కూడా పడలా. చూసారు పిల్లగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, అపవిత్రాత్మలో నుంచి, దురాత్మలో నుంచి నిన్ను విడిపించాలని ఆశ కలిగి నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. మేము కూడా ఒకప్పుడు దురాత్మ కింద ఉన్నవాళ్ళం. మేము అనుకున్నాం మా కుల దేవుడు అనుకున్నాం, మేము అనుకున్నాం మా కుల దేవత అనుకున్నాం. పొంగళ్ళు పెడుతూ వచ్చాం, రకరకాల నైవేద్యాలు, రకరకాల పరిస్థితులు, రకరకాల పూజలు, రకరకాల పరిస్థితులలో ఎంతో డబ్బులు వెచ్చించాం. మాకు అర్థమైంది ఇది నిజమైన మార్గం కాదు. ఈ దురాత్మలన్నిటికీ అంటే అధికారం కలిగిన వాడు ఉన్నాడు. మా నాన్న అనేవాడు, 100 చిల్లర దేవుళ్ళు మొక్కే కంటే ఒక పెద్ద దేవుడిని మొక్కేటి మాయలు మనకు ఎన్ని ఉపయోగపడట్లేదు నాయన. ఎక్కడో ఏదో ఉంటుంది. ఉన్నప్పుడు వెళ్ళిపోయి చెప్తే మన పరపతి ఏంటి అని అన్నాడు. అంగీకరించలేకపోయాడు. కానీ బెడ్ మీద ప్రాణం పోవటానికి కొన్ని క్షణాల ముందు యేసుని కన్నీళ్లతో అంగీకరించి నేను పాపినని చెప్పి ప్రాణం విడిచాను. పిల్లరా, నీ చివరి దశ, నీ చివరి అంశం తప్పకుండా నువ్వు యేసుని క్షమాపణ అడిగి తీరాల్సిందే. నువ్వు అనుకోవచ్చు ఎస్కేప్ అయిపోవచ్చు అని, మాకు చాలామంది ఉన్నారని, నాకు డబ్బు ఉంది అనని, నాకు బంధువులు ఉన్నారని, నాకు బంధువర్గం ఉందని, మాకు ఇల్లు ఇలాకులు ఉన్నాయని, మాకు మంద మాల్బలం ఉందని. అవేవి నీకు అక్కరరాదు, అవేవి నీకు సహాయం చెయ్యవు, అవేవి నీకు మోక్షాన్ని ఇవ్వలేవు, అవేవి నీకు మనశ్శాంతిని ఇవ్వలేవు, అవేవి నీ కన్నీరు తొడవలేవు, అవేవి నీ హృదయంలో ఉన్న లేవిని తీర్చలేవు, అవేవి నీకు మనశ్శాంతిని ఇవ్వలేవు, అవేవి నీ గుండె బరువుని దించలేవు. నీ యొక్క గుండె బరువుని దించి నీకు మనశ్శాంతిని ఇవ్వగలిగిన వాడు, ఈ అంధకార సంబంధమైన వాటన్నిటిపైన అధికారము కలిగి గద్దించే శక్తి కలిగిన వాడు కల్వరి శిలువనాథుడే. మేము ప్రకటిస్తున్న పునరుద్ధాన క్రీస్తు. ఆమేన్. మేము ప్రకటిస్తున్నటువంటి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తే. తర్వాత మళ్ళీ అపవిత్రాత్మ ఇంకొక సాక్ష్యం చెప్పింది. 3వ మాట. మొదటి మాట యేసు బోధించినట్టు ఎవరు బోధించలేదు. రెండవది అంధకార సంబంధమైన వాటి మీద సంపూర్ణమైన అధికారం యేసుకుంది. మూడవది ఆయన యేసు పరిశుద్ధుడు. చూద్దాం రండి, ఆ మాట కూడా 34వ వచనం చదవండి. నీవు దేవుని పరిశుద్ధుడవి చాలు. అపవిత్రాత్మలు, దురాత్మలు, కులదేవతలు, మత దేవతలు, ఇంటి దేవతలు అన్ని కలిపి యేసు వైపు చేతులు చూపించి చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధుడావు. అందరం చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మనము సేవిస్తున్న ఈ నజరేయుడైన యేసు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడే నీ కోసం, నా కోసం కల్వరిలో ప్రాణం పెట్టడానికి, రక్తము కాచడానికి, సిలువలో యాగమైపోవటానికి తిరిగి ఆయన మరి భూమి మీదకి వచ్చినటువంటి నరవతారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కల్వరిలో ప్రాణం పెట్టాడు. ఎందుకు? ఆయన నీకు మంచిని బోధించాలి. ప్రతి వారం బోధించాలి, ప్రతిరోజు బోధించాలి.
నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా నీకేదో మంచి విషయం చెప్పాలని. రెండవది, నిన్ను ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మ నడిపిస్తుందేమోనని నిన్ను కాపాడడానికి వచ్చాడు. మూడవది, ఆయన పరిశుద్ధుడుగా నీకు పరిచయం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు.